ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం. రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం, అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి. దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం. రెండోది రేపు ఒక 180 ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి. కానీ ఆ నీళ్లు ఇమీడియట్ గా తాగడానికి పనికిరావు. 2-3 రోజులు పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. ఆ వాటర్ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి గానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం. అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు గాని ఎల్లుండికి గాని చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో సబ్ స్టేషన్లో గాని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ గాని షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ అప్పచెప్పాం. ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇళ్ళన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం. రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్ లో గాని బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం, డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం. అదే సమయంలో బ్లీచింగ్ గాని లేకుంటే ఏమి చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా, టోటల్ శానిటేషన్ కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా భోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం. దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకుని ఎక్కడ కూడా రోడ్డు మీద తిని పారేసిన ఇది గాని కాగితాలు గాని ఏమీ లేకుండా చాలా క్లీన్ గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం. అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత. అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా కళేబరాలుంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం. ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే మరి ఎపిడమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.